ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఈరోజు గుడ్ ఫ్రైడే. తండ్రి మనకు ఎటువంటి అర్హత లేదు. తండ్రి మన మీద అంత ప్రేమ చూపించడానికి, తండ్రి చేసిన త్యాగానికి ఒక అర్థం అంటూ ఉండాలంటే, మన కోసం, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాల కోసం, మన పాపాలన్నీ తండ్రి తన మీద వేసుకొని ప్రతి రక్తపు బొట్టు కూడా మన కోసం కార్చాడు కదా. మరి తండ్రి చేసిన ప్రాణ త్యాగానికి మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎలాగైతే నడుచుకున్నాడు, తండ్రి ఎలాగైతే జీవించాడు, ఎలా అయితే సహించాడు, ఎలా అయితే ఓర్చుకున్నాడు, ఎలా ప్రేమించాడు, ఎంత గడ్డు పరిస్థితుల్లో కూడా, ఎంత హింసించినా కూడా క్షమించాడు. అలాంటి క్షమాగుణం మనం కూడా కలిగి ఉన్నామా లేదా? తండ్రి ప్రకారం ఆయన ఎలాగైతే జీవించారో ఆ ప్రకారంగా మనం జీవించాలనే కదా తండ్రి మన కోసం కదా మరణించింది. మరి అందరూ చర్చికి వెళ్ళి ఉంటారు, చక్కగా తండ్రిని ఆరాధించుకొని 7 మాటలు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేసుకొని క్షేమంగా గృహాలకు చేరుకొని ఉంటారు కదా. అయితే అంతటితో ఈ రోజుతో ఇక ఆ మాటలు అవన్నీ మర్చిపోతారా? అస్సలు మర్చిపోవద్దండి. తండ్రి మన కోసం ఎందుకు అంత ఓర్చుకున్నాడు? అసలు ఏం అవసరం? మన కోసం ఓర్చుకోవాల్సిన అవసరం, మన కోసం సహించాల్సిన అవసరం, మన కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే తండ్రికి మనమంటే ప్రేమ కదా. మరి అంతే ప్రేమ, మన మీద అంత ప్రేమ చూపించిన తండ్రి మీద మనం కూడా అంతే ప్రేమ చూపిస్తున్నామా లేదా? ప్రేమ చూపిస్తున్నాను సిస్టర్, నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, నా తండ్రి అంటే నాకు ప్రాణం, నా తండ్రి తర్వాతే ఎవరైనా అంటారేమో. మాటలతో, నోటి మాటలతో చెప్తే సరిపోదు, అది చేతల్లో చూపించాలి. చిన్నప్పుడు మా ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు. అయితే ఒక్కోసారి ఏమైందంటే అమ్మ ఉదయం పూట కూర అన్నం వండిద్ది కదా, ఆ కూర ఏంటంటే సాయంత్రానికి సరిపోయేది కాదు. ఉండేదే తక్కువ అమౌంట్, పనులు తక్కువ, నాన్న సెక్యూరిటీగా చేసేవాడు, అది కూడా జీతం తక్కువే. ఆ వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత ఒక పూట వండితే అదే 2 పూట్ల సరిపెట్టుకొని తినేవాళ్ళం. మేము ముగ్గురం, అన్నయ్య, నేను, చెల్లి ఇప్పుడు లేదులండి. అయితే నాన్న చేసేవాడంటే డ్యూటీకి వెళ్ళొచ్చి కూడా సాయంత్రం పూట అన్నం తింటా కదా, అన్నయ్య వేరే పని మీద బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎక్కడైనా పని చేయడానికి వెళ్తాడు, వెళ్ళొచ్చేసరికి కూర కొంచెమే ఉండిద్ది. కూర కొంచెమే ఉందంటే అరే ఇప్పుడు నేను తింటే నా కొడుకు సరిపోదేమో అని నాన్న ఆ కూర అలానే ఉంచేసి నీళ్లు పోసుకొని తాగేవాడు. అన్నం పెరుగు తెచ్చుకునేంత కూడా లేదప్పుడు. సరే ఒక పూటేగా నీళ్ళన్నం తాగుతాంలే అని చెప్పి నీళ్ళన్నం తాగేవాడు. ఆ కూర అన్నయ్య కోసం అట్టు పెట్టేవాడు. మేము తినేసేవాళ్ళం, మేము కొంచెం కొంచెం వేసుకొని, ఇంకొకళ్ళకే ఉండేది, 2 మనుషులు మిగిలేరు అని నాన్న తినకుండా అన్నయ్య కోసం ఉంచి నాన్న నీళ్ళన్నం తాగేసి పడుకునేవాడు. అయితే అన్నయ్య ఏం చేస్తాడు, పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. అమ్మ ఏం కూర అని చెప్పని అడిగితే పొద్దున చేసిన కూర అయ్యా అంటే, మగపిల్లలు కదా ఎక్కువ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కదా, ఏం తింటావులమ్మా అని అన్నం తినకుండా పడుకునేవాడు. నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉండాలి కదా. ఆయన కడుపు మార్చుకొని అరే నా కొడుకు పస్తులు ఉండకూడదు, నా కొడుకు కావాలని చెప్పినని, నా కొడుకు తింటాళ్లే అనే ఆశగా అక్కడ నాన్న నీళ్లు పోసుకొని తాగితే ఆ త్యాగానికి అర్థం లేకుండా పోయేది. అది తిన్నాడు అనుకోండి, తృప్తిగా అనిపించేది కదా. నా కొడుకు తిన్నాడు, నా కడుపు ఆకలైనా పర్వాలేదు, నా కొడుకు కడుపు అయితే నిండింది కదా అని తృప్తి పడేవాడు. అలా చేయడు. ఇక కూర చెప్పగానే మగపిల్లలు కదా, కొంచెం పెరుగుతూ ఉండే పిల్లలు కాబట్టి తినేవాడు కాదు. తెల్లారికి అది పాడయ్యేది. అయితే తెల్లారి అడిగేవాడు, అరే నేను నీకోసం నేను అంత త్యాగం చేసి నేను అన్నం కూర కొంచెమే ఉంది, అరే నా కొడుకు తింటాడులే కడుపు నిండా అని నేను నీళ్ళన్నం తాగితే నా త్యాగానికి అర్థం లేకుండా చేస్తావేందయ్యా అని నాన్న అడిగేవాడు. అలాగే తండ్రి మన కోసం మనం నరకానికి వెళ్ళకూడదు. నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఎలా నడుచుకోవాలో తండ్రి జీవించి చూపించాడు. అది చూస్తున్నాము. తండ్రి రక్తంలో కడగబడిన వాళ్లే మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా దేవునికి దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు కదంటే చాలా మంది. అందుకే తండ్రి చేసిన ప్రాణ త్యాగానికి ఒక అర్థం అంటూ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా కూడా దేవుని మాట చొప్పున తండ్రి ఎలా అయితే జీవించాడో ఆ ప్రకారంగా నడుచుకోవాలనే తండ్రి ప్రేమ మన మీద కదా. అందుకే ముందున్న తప్పులన్నీ, ముందున్న పాపాలు, ముందున్న మనం చేసిన ఎంత ఘోరమైన పాపాలన్నీ కూడా తండ్రి రక్తంలో కడగబడిన తర్వాత అవన్నీ కొట్టివేయబడ్డాయి కదా. అలా కొట్టివేసిన తర్వాత కూడా చాలా మంది
పాపం చేయడం మళ్ళీ మొదలు పెట్టారా లేదా? చాలా మంది మన చుట్టుపక్కల చెప్తా ఉంటారు, బాప్తిసం తీసుకున్నాడమ్మా, బాప్తిసం తీసుకుందామే, కానీ ఆమె నోరు మాట మాత్రం ఆగదు. నోరు తెరిచిందంటే బూతులు. ఈయన ఇక అసలు బాప్తిసం తీసుకున్నా కనీసం దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, తాగుతాడు అని ఎంతో మంది దగ్గర ఎంతో మంది మనకు చెప్తానే ఉంటారు కదా. అలా మనం ఉండకూడదు. ఈరోజు తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడని ఆ దినం మనం జ్ఞాపకం చేసుకొని 7 మాటలు మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని మనం మన గృహాలకు చేరుకోవడం ఒక్కటే కాదు, తండ్రి చేసిన త్యాగానికి ఒక అర్థం అంటూ ఉండాలంటే తండ్రి చేసిన ప్రాణ త్యాగం మన కోసమే. నా కోసం తండ్రి నేను మరణించాలి, కానీ నన్ను మరణించకుండా నన్ను కాపాడడానికి, కేవలం నన్ను కాపాడడానికి, నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతిమంతురాలను, నేనేదో యథార్థవంతురాలను కాదు, అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి నన్ను ప్రేమించి నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించేసి నా పక్షాన తండ్రి శిలువ మరణం పొందాడు. ఎంత హింసింపబడ్డాడు, ఎంత ద్వేషింపబడ్డాడు, ఎంత అవమానాన్ని పొందుకున్నాడు అని మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ ఊళ్ళో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఈ మాటలు మాత్రం ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మనం మరణించే వరకు, 1 రోజు 2 రోజులు గుడ్ ఫ్రైడే అయిపోయేదాకో లేదా ఈస్టర్ అయిపోయేదాకో కాదండి. మనం మరణించేంత వరకు కూడా మనం నరకానికి వెళ్ళకూడదనే తండ్రి ప్రాణత్యాగం చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అది ధ్యానించుకుంటున్నాం, సరిపోయిద్దిలే అని తృప్తి పడుతున్నాం. అలా కాదు. తండ్రి ఎలాగైతే ఓర్చుకున్నాడు, తండ్రి ఎలా సహించాడు, తండ్రి ఎంత ప్రేమించాడు, ఆయనను హింసించే వాళ్ళను కూడా అంత బాధలో ఉండి కూడా క్షమించాడు. క్షమాగుణం, అలాంటి మనసు, అలాంటి ప్రేమ, అలాంటి ఓర్పు, అలాంటి సహనం మనం కూడా కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అది గ్రహించారో లేదో నాకైతే తెలియదండి. దేవుని కృపను బట్టి ఈ మాట చెప్పాలని చాలా రోజుల నుంచి నాకు తండ్రి ఆలోచన ఇస్తున్నాడు. మళ్ళీ నేనేదో నా సొంత ఆలోచనతో చెప్పడం కాదు. ఇప్పుడు తండ్రి ప్రాణత్యాగం చేసి మన కోసం ప్రాణం పెట్టి అదంతా తెలుసుకొని కూడా అసలు ఎందుకోసం చనిపోయాడు అది కూడా తెలుసుకొని, చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్కి లేకపోతే చర్చెస్కి వెళ్తానే ఉంటాము, తెలుసుకుంటానే ఉంటాము. తెలుసు మనందరికీ, తెలిసి కూడా మళ్ళీ మనం పాపంలోనే జీవిస్తే తండ్రి ప్రాణ త్యాగానికి అర్థం అంటూ ఉండిద్దా? నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే ధ్యానించుకోవడం కన్నా ఆ ప్రకారంగా నడవండి. ఎన్ని కష్టాలైనా సరే. అలానే మనం కష్టాల్లో నడుస్తూ ఉంటే తండ్రి విడిచిపెట్టి వదిలేసి ఊరుకుంటాడండి? అస్సలు వదిలిపెట్టడండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే. ఇప్పుడు నేను మొన్నటిదాకా వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే 10 రోజుల కన్నా బ్రతకడు అని చెప్పేశారు. గుండె బాగా ప్రాబ్లం అయిందంట. ఆ ప్రెషర్ పడిపోయి ఆలోచిస్తూ ఉంటాడు, ఏదేదో ఆలోచిస్తాడు. వద్దు నాన్న ప్రశాంతంగా ఉండని చెప్పినా వినడు. మనం చెప్పడం వరకే చేస్తాం కానీ మనమైతే మార్చలేం కదా. ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉన్నానా అని చెప్పినా కూడా సరేనమ్మా అంటాడు, కానీ మళ్ళీ మామూలే. పెద్దవాళ్ళు కదా, గుండె బాగా పాడైపోయిందమ్మా, మరి చెప్పలేము బ్రతుకుతాడు ఎన్ని రోజులు అనేది చెప్పలేమన్నారు. అందుకే ఊరు వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ వేరే హాస్పిటల్స్లో తిప్పాము, ప్రార్థనలో పెట్టాము, దేవుని చిత్తమే జరగాలని. దేవుని కృపను బట్టి ఆయన డాక్టర్ గారు 10 రోజులు అన్నారు. 10 రోజులు పోయింది, 2 వారాలు పోయింది, ఇంకా ఇప్పుడు కూడా క్షేమంగానే ఉన్నాడు నాన్న. నేను ఒకటే చెప్తా ఉంటా, నాన్న మన మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా ఇంపార్టెంట్. తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు అసలు అంత ఓర్చుకొని అంత సహించాల్సిన అవసరం ఏంది అంటే మన మీద ప్రేమ. కానీ మనం మన ఇంట్లో వాళ్ళనే మనం సహించలేం, మన వాళ్ళతోనే మనం ఓర్పుగా ఉండలేం కదా. అందుకే గమనించుకోండి, వాక్యం వింటున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, వాక్యం ప్రకారం నడుస్తున్నాం అనేదా తండ్రి చేసిన శిలువ ప్రాణ త్యాగానికి ఒక అర్థం అంటూ ఉండాలి అంటే దానికి మనం విలువిస్తున్నాము అంటే ఆ విలువ అనేది మనం జీవించే జీవితాన్ని బట్టే వచ్చింది. మీ జీవితం ఇప్పటిదాకా ఎలా ఉందో తెలియదు, కానీ ఇక నుంచి ఇదిగో నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టాడమ్మా, నేనేదో నీతిమంతురాలని కాదు, నేను ఎలాంటిదని నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన తలంపులు, మన నడవడి ఎలాంటిదో ప్రతి ఒక్కటి మనకు తెలుసు. మన వ్యక్తిగతంగా మనకు తెలుసు, బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనకు తెలుసు. కానీ మనలాంటి వాళ్ళ కోసం తండ్రి అంత గొప్ప మహిమని విడిచిపెట్టి మన కోసం ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద జన్మించి మనలాగే జీవించాడు, మనలాగే బ్రతికాడు, మనలాగే పెరిగాడు. ఎన్నో అవమానాలు, మనమన్నా ఇంత భయంకరమైన తప్పులు చేసి మన తండ్రి ఒక్క మాటైనా ఒక్క పలుకైనా పలికాడా చెడుగా?
ఒక్క శాపవచనమైన పలికాడా? లేదు. అవసరతలో ఉంటే, రోగాలతో ఉంటే రోగాలను స్వస్థపరిచాడు. ఆయనను హింసిస్తుంటే ఓర్చుకున్నాడు. ఎంత అవమానకరంగా మాట్లాడినా, నిందలు వేసినా భరించాడు. ఎందుకంటే నా పిల్లలు నాలాగే బ్రతకాలి, నాలాగా జీవించాలి, నాలాగా సహించాలి అనే ఉద్దేశంతోనే గానీ, లేకపోతే తండ్రికి ఒక్కసారి గనక తండ్రి కోప్పడినట్టయితే అసలు ఈ భూమి కానీ ఆ మాటలన్న మనుషులు కానీ జీవిస్తారా? ప్రాణాలతో ఉండేవాళ్ళ కాదు కదా. ఆలోచించుకోండి. తండ్రి గురించి, తండ్రి చేసిన ప్రాణ త్యాగం గురించి, తండ్రి మనస్తత్వాన్ని గురించి ఆలోచించండి. ఇంకా మనం దేవునికి దగ్గర అవుతాము. నిజంగా దేవుడు ప్రేమిస్తున్నామంటే అదే. ఇప్పుడు మన పిల్లలు మనలాగా పెరగాలని మనం ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం కదా. అరే బయట వాళ్ళు చూసినా కూడా ఈ పిల్లోడు అచ్చం వాళ్ళ అమ్మలాగే చేస్తున్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడు, అచ్చం వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే చేస్తున్నాడు అంటే మనం ఎంత మురిసిపోతాం. అది మంచి అయినా చెడైనా, చెడు చేస్తే మనకే బాధ. అదే మంచిగా ఉన్నాడు అనుకోండి, ఎంత మురిసిపోతాం మనం. అదే మురిసిపోతాడు, అంతకన్నా ఎక్కువ మురిసిపోతాడు మన తండ్రి. మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే తీరు, మన ఆలోచనలు, ప్రతిదీ కూడా, మన ఓర్పు, మన సహనం, మన జీవితం. తండ్రి తగ్గింపు జీవితం జీవించాడంటే మనం కూడా జీవించాల్సిందే, తగ్గించాల్సిందే, తగ్గించుకోవాల్సిందే. తగ్గింపు దీన మనసు కలిగి ఉండాల్సిందే. అప్పుడే నిజంగా దేవుడు అంటే, తండ్రి అంటే ఇష్టం అని ఒప్పుకున్నట్టు. ఏదో మాటగా నలుగురిలో ఉన్నప్పుడు అమ్మో ఐ లవ్ మై జీసస్ అని చెప్పేస్తే సరిపోదు. అది మన ప్రవర్తనలో కనపడాలి. మన మాటలు, మన చూపులు కనిపించాలి ఎదుటోళ్ళకి. తండ్రి మురిసిపోతాడు. మన పిల్లలు అట్లా మనం చెప్పిన మాట ప్రకారం నడిస్తే మనం ఎంత మురిసిపోతామో అంతకన్నా ఎక్కువ తండ్రి ఎంత సంతోషిస్తాడు. తండ్రే కాదు, దేవదూతలు కూడా ఎంతో సంతోషిస్తారంట. అందుకని ఆలోచించుకోండి. ఈ ఒక్క రోజుతోనే తండ్రిని మర్చిపోతారా? తండ్రి చేసిన శిలువ త్యాగాన్ని, తండ్రి మన కోసం పెట్టిన ప్రాణాన్ని, మన కోసం కార్చిన రక్తాన్ని ఈ ఒక్కరోజు చర్చిలో ధ్యానించుకొని ఇంతటితో మర్చిపోతారా? లేకపోతే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎందుకు సహించాడు, అసలు ఏం అవసరం తండ్రి సహించడానికి, నన్ను కూడా అలా జీవించమని చెప్తున్నాడు అని నిజంగా దేవుని గురించి మనస్ఫూర్తిగా ఆలోచించి ఆ ప్రకారంగా మీ జీవితాలు మార్చుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. నిజంగా దేవుడు ఇష్టము అన్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా నడవాల్సిందే. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవమానాలు కలిగినా సరే ఓర్పు సహనం తగ్గింపు, దీన మనసు కలిగి ఉంటేనే తండ్రికి దగ్గరైనట్టు లెక్క. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.